శ్రీవల్లి సమేత వినాయకుడు ఏంటి చెప్పడానికి అసహ్యంగా లేదా? సిగ్గు లేదా? చేసే వాళ్ళకి బుద్ధి లేదా? ఏం తింటున్నారు కడుపుకి? ఫెస్టివల్ అంటే వినాయక చవితి అంటే హిందువుల కల్చర్, పెద్ద సాంప్రదాయం, అది మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మీరు గౌరవించకపోగా తీసుకెళ్ళి ఇలా శ్రీవల్లి సమేత వినాయకుడు, పుష్ప వినాయకుడు, కేజీఎఫ్ వినాయకుడు, RRR వినాయకుడు, ఎన్టీఆర్ వినాయకుడు, రామ్ చరణ్ వినాయకుడు, ఏంది చెత్త? మన సాంప్రదాయాలు మనమే బురదలో దొక్కేస్తున్నాం. నేను స్ట్రాంగ్గా చెప్తున్నా, ఇదే జరుగుతుంది ప్రజెంట్. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన కంటెంట్ కూడా ఆ గణనాథుడే. విఘ్నాలు తొలగించే వినాయకుడికే విఘ్నాలు పట్టుకున్నాయి. ఏంద్ర పుసుకని అంత మాట అనేసావు? నిజమే, అంత మాట అనాల్సి వస్తుంది. సో వినాయక చవితి అంటే ఇట్స్ బిగ్గెస్ట్ ఫెస్టివల్, ఇండియన్ ఫెస్టివల్. ఎక్కడ అంటే అటు ముంబై కానీ హైదరాబాద్ కానీ ఆల్ లొకేషన్స్లో సెలబ్రేషన్స్ పీక్స్లో ఉంటాయన్నమాట వినాయక చవితి అంటేనే. విగ్రహం మండపంలో పెట్టే కాడి నుంచి నిమజ్జనంకి తరలించే వరకు కూడా ఈ సెలబ్రేషన్స్, ఈ హంగులు ఆర్భాటాలు మామూలుగా ఉండవు. సో అంత పీక్స్లో చేసుకుంటారు హిందువులు. పర్టికులర్ నాట్ ఓన్లీ హిందువులు అనేది కూడా రాంగే. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా కొన్ని ఏరియాల్లో సెలబ్రేషన్స్ ఇలా బాగా చేసుకుంటారనమాట. సో ఇంత మంచి ఫెస్టివల్ రానున్న కాలంలో ఎలా మారుతుందో ఈ పాటికి మీకు కూడా అర్థమై ఉంటుంది. అంటే చూడండి, ఇంతకుముందు చాలా భక్తితో చేసుకునేవాళ్ళు. ఇంట్లో ఒక పిండి బొమ్మని ఇంట్లో పెట్టి పూజ చేసుకునే వినాయక చవితి నుంచి ఈరోజు భారీ వినాయకులు, చిన్న సైజు నుంచి భారీ వినాయకులు, ప్లాస్టర్ వినాయకులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో వినాయక విగ్రహం కూడా రకరకాలుగా చేస్తున్నారనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో వినాయక విగ్రహాలు చేయడం, అవి మండపాల్లో పెట్టి పూజించడం, 5, 6 లేదా 11 రోజులు వాటిని పూజించడం, తర్వాత నిమజ్జనానికి తరలించడం. ఇది ప్యాటర్న్. సో మారిపోయింది. ప్రతి పూజలో వినాయకుడు ఉంటాడు. ప్రతి పూజకి వినాయకుడిని పూజించే తర్వాత ఏదైనా చేస్తారు. అది గృహప్రవేశం కావచ్చు, పెళ్లి కావచ్చు, ఏదైనా సరే, ఏ శుభకార్యం తలపెట్టినా వినాయకుడు లేనిదే ఏ పూజ జరగదు. ఇది అందరికీ తెలిసిందే. ఇలాంటి వినాయకుడిని తీసుకొని వచ్చి ఇప్పుడు వినోదంకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అది ఏ రకంగా చూస్తాను. ఫస్ట్ ఈ ఫోటో చూడండి. సో ముందుగా ఈ ఫోటో చూశారు కదా, శ్రీవల్లి పుష్ప వినాయకుడు. చాలా బాగుంది కదా విగ్రహం, చాలా వెరైటీగా చేశారు కదా. శ్రీవల్లి పుష్ప వినాయకుడు. శ్రీవల్లితో డ్యాన్స్ చేస్తున్న వినాయకుడా మనకి ఈ ఫోటోలో కనిపించేది? కామెంట్లు మీరే చెప్పండి. సో ఇది పీక్స్ ఫోటో. ఇంతకంటే దారుణమైనది మరేది లేదనమాట. పీక్స్లో ఉంది ప్రజెంట్. అంటే వినోదం ఓకే, ఎవ్రీ ఫెస్టివల్లో మనకు వినోదం కామన్. మనం ఏ ఫెస్టివల్ చేసుకున్నా వినోదం డెఫినెట్గా మనం కోరుకుంటాం. మన ఫెస్టివల్స్ క్రియేట్ చేసుకుందే యాక్చువల్గా వినోదం కోసం మాత్రమే. అంటే వినోదం అట్ ద సేమ్ టైం ఆ కల్చర్, ఎక్కువ ఫ్యామిలీస్ గ్యాదర్ అవుతాయి. ఒక ఫెస్టివల్ మూడ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక 4 ఫ్యామిలీలు కలిసినప్పుడు ఒక థ్రిల్లింగ్ కనపడుతుంది అనే లెక్కలో యాక్చువల్గా ఫెస్టివల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం భక్తికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఫెస్టివల్స్ అంటే ఎక్కువ భక్తి. లైక్ ఇలాంటివి శ్రీరామనవమి, వినాయక చవితి, దసరా లాంటి ఉత్సవాలు భక్తి కోసం, మేజర్గా భక్తి కోసం చేస్తారు. సో ఇది భక్తి నుంచి డైవర్ట్ అయ్యి వినోదంకి మాత్రమే పరిమితమైంది. కాదని ఎవరైనా అంటారా? సో ప్రజెంట్ ఈ చూస్తున్న ఫోటో ఇలాగే ఉంది కదా. ఇదొకటే కాదు, యాక్చువల్గా నేను దీనికి చెప్పే ముందు యాక్చువల్గా వినాయకుడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వినాయకుడు అంటే ఆయనకి డిఫరెంట్ అవతారాలు ఉంటాయి. మామూలుగా మన విగ్రహాల్లో కూడా చూస్తుంటే, ఫొటోస్ కూడా చూస్తుంటాం, డిఫరెంట్ అవతారాలు ఉంటాయి. అది శ్రీకృష్ణ అవతారం ఉంటుంది ఒక దగ్గర శివుడు అవతారంలో ఆయన దర్శనమిస్తాడు. ఒక్కోసారి గౌరీ అవతారం, ఆయన మదర్ పార్వతీదేవి అవతారంలో కూడా దర్శనమిస్తాడు. సో రాముడు అవతారంలో దర్శనమిస్తారు. సో అంటే ఒక దేవుడు అవతారాలను తీసుకొని వచ్చి వినాయకుడిని స్ట్రక్చర్ రెడీ చేసి, సో వినాయకుడిని కూడా అవతారంలో మనకు చూపించే ప్రయత్నం చేస్తారు. అంటే సో ఇలా రకరకాల దేవుళ్ళని ఆ రూపాన్ని తీసుకొచ్చి వినాయకుడికి జోడించి, సో వినాయకుడు అన్ని రూపాలు కలబోసిన లోకనాయకుడు వినాయకుడు అని చెప్పి ఇక్కడ మనకి చూపించే ప్రయత్నం చేస్తారు పెద్దవాళ్ళు. సో అన్ని దగ్గర ఆయనే ఉన్నారని అర్థం కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇప్పుడు మారిపోయింది, ట్రెండ్ మారిపోయి, అంటే కలియుగం ముందే, ఇది కలియుగం, ట్రెండ్ మారిపోయింది, టోటల్ మారిపోయింది అనమాట. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే పాత పడిపోయినాయి. ఇప్పుడు ఆయన రూపాలన్నీ పాత పడిపోయినాయి. ఆయనకి ఎన్నైతే రూపాలు ఉన్నాయో, గౌరీ అవతారం, శ్రీకృష్ణ అవతారం, రామ అవతారం, ఇవన్నీ కూడా పాత పడిపోయినాయి. ఇప్పుడు ట్రెండ్ సెట్ చేశారనమాట. కేజీఎఫ్ అవతారం, పుష్ప అవతారం, RRR అవతారం, ఇంకా రకరకాల అవతారాలు చాలా ఉన్నాయన్నమాట. తగ్గేదేలే సంథింగ్ ఇలా కొన్ని ఫోజులు పెట్టి మరి వినాయకుడికి షూస్ వేసి మరి ఆయన చేతిలో గన్ను పెట్టి మరి విగ్రహాలు మేకింగ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా చూసాం. పుష్ప వినాయకుడును, RRR వినాయకుడు, సచిన్ వినాయకుడు,
ధోని, ఐ థింక్ ధోని వినాయకుడు, రకరకాల మామూలు విగ్రహాలు కాదండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ఎత్తు కూడా కాదు, ఇవే దరిద్రం అనుకుంటే ఇంతటికంటే దరిద్రం ఇప్పుడు నేను చూపించిన ఫోటో అనమాట. శ్రీవల్లి సమేత వినాయకుడు. శ్రీవల్లి సమేత వినాయకుడు ఏంటి చెప్పడానికి అసహ్యంగా లేదా? సిగ్గు లేదా? చేసే వాళ్ళకి బుద్ధి లేదా? ఏం తింటున్నారు కడుపుకి? ఫెస్టివల్ అంటే వినాయక చవితి అంటే హిందువుల కల్చర్, ఒక పెద్ద సాంప్రదాయం, అది మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని వేరే వాళ్ళు అంటే గౌరవించకపోయినా పర్లేదు కానీ గమ్ముకుండడం మేలు. మీరు గౌరవించకపోగా తీసుకెళ్ళి ఇలా శ్రీవల్లి సమేత వినాయకుడు, పుష్ప వినాయకుడు, కేజీఎఫ్ వినాయకుడు, RRR వినాయకుడు, ఎన్టీఆర్ వినాయకుడు, రామ్ చరణ్ వినాయకుడు, ఏంది చెత్త? కరెక్టా? సో వినోదం కోసం మనం ఈ విగ్రహాలు తయారు చేసుకొని మండపాల్లో పెడుతున్నాం. మీకు అక్కడ భక్తి ఎక్కడ ఉంది? ఎందుకు మండపాల్లో పెట్టి, ఎందుకు చందాలు దండుకొని మండపంలో పెట్టి ఆయన పూజించి మళ్ళీ నిమజ్జనం చేయడం? ఎక్కడ భక్తి? నాకు ఎక్కడే కనపడలే. నాకే కాదు, మీకు ఏమైనా కనిపిస్తుందంటే కామెంట్లో పెట్టండి. మీకు భక్తి ఎక్కడుంది? భక్తి లేదు. ఎందుకు అంటే ఇంతమంది హైందవుల మనోభావాలు ఎందుకు దెబ్బతీయడం? ఆ హైందవుల మనోభావాలు మీరు దెబ్బతీస్తున్నారు. కంప్లీట్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, దెబ్బతీస్తున్నారు. హైందవులు కూడా ఎందుకు గమ్ముకుంటున్నారో అర్థం కావట్లేదు. సో ఇది హైందవుల ఒక సాంప్రదాయం. ఎవరికైనా అంటే అటు ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ప్రతి ఒక్కరికి సాంప్రదాయాలు ఉంటాయి. వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి, వాళ్ళు మన సాంప్రదాయాలు గౌరవించాలి. ఇక్కడ కట్ చేస్తే మన సాంప్రదాయాలకు మనమే వెన్నుపోటు పొడుచుకుంటున్నాం, మన సాంప్రదాయాలు మనమే బురదలో దొక్కేస్తున్నాం. నేను స్ట్రాంగ్గా చెప్తున్నా, ఇదే జరుగుతుంది ప్రజెంట్. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి విగ్రహాలు ఎంకరేజ్ చేయడం, ఇలాంటి విగ్రహాలను మేకింగ్ చేయడం, మీరందరూ కూడా దీని మీద ఖచ్చితంగా పోరాడాలి. సో వినాయక చవితి అనేది సెలబ్రేషన్ మూమెంటే కాదని నేను అనట్లేదు. సెలబ్రేషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం భక్తితో ఆ పూజలు అనే వాళ్ళు ఏదైతే ఆచారాలు ఉన్నాయో, హిందువుల ఆచారాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆచారాలను మనం గౌరవించాలి. గౌరవించేటట్టే ఆ పండుగను చేసుకోవాలి. దీంట్లో మీరు కూడా గమనించుంటారు, చాలా చోట్ల ముస్లిమ్స్ కూడా వినాయక చవితి చేస్తారు, కొంతమంది క్రిస్టియన్ సమక్షంలో కూడా వినాయక చవితి చేస్తారు. అంటే పర్టికులర్ వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోయినా వాళ్ళ సమక్షంలో జరుపుతారు వినాయక చవితి. సో దీని ఉద్దేశం ఏంది? ఆల్ రిలీజియన్స్ వినాయక చవితి ఫెస్టివల్ దగ్గర అటెండ్ అవుతారు. అంటే వాళ్ళు దాన్ని గౌరవిస్తున్నారు. ఇంతటి గొప్పటి దేశంలో ఉన్నాం మనం, ఇంతటి మంచి దేశంలో ఉన్నాం, ఇండియాలో ఉన్నాం. ఇలాంటిలో మనమే వెన్నుపోవటం, అంటే మన సాంప్రదాయాలకు మనమే వెన్నుపోటు పొడుచుకుంటూ ఇలాంటి విగ్రహాలు చెప్పడానికే అసహ్యంగా ఉంది. శ్రీవల్లి సమేత వినాయకుడు అంట. శ్రీవల్లి సమేత వినాయకుడు ఏంటి? రష్మికా మందన్తో డ్యాన్స్ అయింది వినాయకుడు, కరెక్ట్ కాదు. సో ఇకనైనా మారాలి. డెఫినెట్గా ఇలాంటి విగ్రహాలు నిషేధించాలి. అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఇలాంటి విగ్రహాలు మళ్ళీ ఇంకా ఇక్కడితో పోయితే కూడా ఓకే. ఇంకా రానున్న టైంలో ఆర్జీవి వినాయకుడనో, ఇంకో వినాయకుడనో, అర్జున్ రెడ్డి వినాయకుడనో, లేకుంటే యానిమల్ వినాయకుడని తీసుకుని వచ్చి పెడితే ఎలా ఉంటుంది చూడండి, ఆలోచించండి. అసహ్యంగా లేదా? ఇప్పటికే అసహ్యంగా ఉంది. టూ మచ్, పిచ్చి పరాకాష్ట. కంప్లీట్గా చెప్పాలంటే పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఇంకా తీసుకెళ్తామా కల్చర్ని, ఇంకా కొనసాగిద్దామా? ఆలోచించాలి అందరూ ఆలోచించండి. సో ఫస్ట్లీ దీంట్లో నా ఉద్దేశం గౌరవం, అంటే ఒక సాంప్రదాయాన్ని గౌరవించండి అనేది చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. దీన్ని మళ్ళీ ఏదో రకంగా మీరు పోర్ట్రేట్ చేసి మాత్రం తీసుకోవద్దు. సో ఆచారాన్ని గౌరవిద్దాం. మనం ఒక ఇండియాలో, మనం ఈ సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి, ఇండియా గ్రేట్ కంట్రీ కాబట్టి ఇండియాలో మనం ప్రతి సాంప్రదాయాన్ని గౌరవించాలి. సో ఆ ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా వీటిలన్నీ స్టాప్ చేస్తే మంచిది, ఇంతటితో వదిలేస్తే మంచిది. సో ఓవరాల్గా నేను చెప్పేది, సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, సాంప్రదాయాన్ని కాపాడుకుందాం. సో మనమందరం పౌరులు, ఇండియన్స్ కాబట్టి మనం ఒక ప్యాటర్న్లోనే ఉందామని కోరుకుంటున్నాను. జై హింద్.